హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రవ్వ కేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎలాంటి పిండి వాడకుండా 1 కప్పు రవ్వతో స్పాంజీగా ఫ్లఫీగా కేక్ని సింపుల్గా ఇంట్లోనే చేసి పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు. ఎగ్ ఓవెన్ లేకపోయినా కేక్ ఫ్లఫీగా బాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా రవ్వ కేక్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వ ఎంత బాగా గ్రైండ్ చేసినా కూడా కొంచెం బరకగానే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకొని ఈ రవ్వని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి అదే జార్లో 1/4 కప్పు పంచదారని వేసుకోవాలి. 1/4 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోవాలి. శనగ నూనె వాడకూడదండి. ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా తీసుకోవచ్చు. 1/2 కప్పు కమ్మని పెరుగుని వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే టేస్ట్ బాగుండదు. ఇలా అన్నీ వేసుకొని మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రవ్వని ఇందులోకి వేసుకోవాలి. విస్కర్తో లేదా గరిటెతో ఈ రవ్వ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కలుపుకోవడం వల్ల ఉండలేమీ లేకుండా బాగా కలుస్తుంది. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. ఈ పాలు కూడా రవ్వలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బ్యాటర్ మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. చూడండి, ఇలా ఉండాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి 15-20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. బేకింగ్ కోసం స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని మధ్యలో స్టాండ్ని పెట్టి మూత పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ బేకింగ్ కోసం ఇలా కేక్ టిన్ని తీసుకొని లేదా ఏదైనా బౌల్ని తీసుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని టిన్ అంతా స్ప్రెడ్ చేసుకొని 1 స్పూన్ మైదా పిండి వేసుకొని కేక్ టిన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీ తీసుకొని కొంచెం మైదా పిండి వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు రవ్వ కూడా చక్కగా నానిపోయింది. చూడండి, రవ్వ పాలని అబ్జర్బ్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా అయింది. ఇందులో 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడా, 1 స్పూను వెనీలా ఎసెన్స్, 2 టేబుల్ స్పూన్ల పాలని వేసుకొని ఇవన్నీ రవ్వలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు బ్యాటర్ గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న టూటీ ఫ్రూటీలు కూడా వేసుకొని ఇవి కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, అంతా కలిపాక కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. కేక్ బ్యాటర్ రెడీ అయిందండి. ఈ బ్యాటర్ని మనం ముందుగా డస్టింగ్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన ఇంకొన్ని టూటీ ఫ్రూటీలు వేసుకొని ఈ కేక్ బౌల్ని 2-3 సార్లు ట్యాప్ చేసుకొని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి సెంటర్లో పెట్టి మూత పెట్టి 30-35 మినిట్స్ వరకు బేకింగ్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి. 30 మినిట్స్ తర్వాత చూడండి, కేక్ చక్కగా బేక్ అయిపోయింది. ఇలా చాకు కానీ టూత్ పిక్ని కానీ గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా నీట్గా వస్తే కేక్ బేక్ అయినట్లు. ఇప్పుడు ఈ కేక్ బౌల్ని బయటకు తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత చాకుతో అంచులను లూజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఈ కేక్ బౌల్ని డిమోల్డ్ చేసుకోవాలి. చేతితో 2-3 సార్లు ట్యాప్ చేస్తే బౌల్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, కేక్ బౌల్కి ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చింది. అంతేనండి, రవ్వ కేక్ రెడీ అయిపోయింది. కేక్ బయట నుంచి తెచ్చే పని లేకుండా ఇలా ఇంట్లోనే పుట్టినరోజు అయినా పెళ్లి రోజు అయినా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇవి కొలతల్ని ఫాలో అయ్యి చేసుకున్నామంటే కేక్ చాలా స్పాంజీగా ఫ్లఫీగా బాగా వస్తుంది. చూడండి, కేక్ ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఓవెన్ లేకపోయినా చాలా బాగా వస్తుంది. ఈ సాఫ్ట్ అండ్ స్పాంజీ రవ్వ కేక్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.